హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. మనకు రోడ్డు పక్కన కనిపిస్తే ఈ చెట్టు పిచ్చి చెట్టు అనుకుంటాము, కానీ ఈ చెట్టులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ముల్లవంగ చెట్టు. ముల్లవంగ చెట్టు ఆకులు హెయిర్ లాస్ని తగ్గిస్తుంది అని అప్పట్లో పాము కాటుకు వాడేవారని రీసెర్చర్స్ చెప్తున్నాయి. దీన్ని కాయలు ముల్లవంగాయ కాయలతో మనం పులుసు చేసుకుందామా? దీనిని ముల్లక్కాయ అని కూడా అంటారు. అవి తీసుకొచ్చుకొని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా సీడ్స్ అన్నీ సపరేట్ చేసేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోండి. అన్ని కాయలవి సీడ్స్ అన్ని తీసేసుకోండి. తర్వాత సైడ్కి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడయ్యాక 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకోండి, తర్వాత మెంతులు వేసుకోండి, తర్వాత జీలకర్ర వేసుకోండి. అవి చిటపటలు ఆడుతున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేయండి. మంచి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేశాక ఆనియన్స్ ఉన్న ముల్లవంగాయ మనం సీడ్స్ తీసుకుని వేసుకోండి. తర్వాత 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి. మీకు సాల్ట్ ఎంత సరిపోతే అంత వేసేసుకోండి. తర్వాత మంచిగా ఫ్రై అయ్యాక ముందే తీసి పెట్టేసుకున్న చింతపండు రసం పోసుకోండి. అది మంచిగా మిక్స్ చేసేసి క్యాప్ పెట్టేసుకోండి. మంచిగా పులుసు చిక్కగా అయ్యేంత వరకు మసల పెట్టేసుకోండి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తే ముల్లవంగాయ పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో ముల్లక్కాయ పులుసు వేసుకుని తింటే ఎలాంటి దగ్గు అయినా జలుబు అయినా ఇట్టే వెళ్ళిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.